ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 21వ కీర్తనలో 2వ వచనం. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఎస్, ప్రైజ్ ది లార్డ్. అవునండి, పెదవుల నుంచి వచ్చే ప్రార్థన ప్రభు అంగీకరించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నావా? దేవునితో మొరపెడుతున్నావా? గోజాడుతున్నావా? అడుగుతున్నావా? ఏదైనా అడగని వారిగా ఉంటూ ఉంటాం. మనమేమి చెయ్యం, కానీ ప్రభువే అన్ని చేయాలి కదండి. మన జీవితంలో ప్రార్థన ఉండదు. ప్రభు కార్యాలను ఎలా చూడగలుగుతాం? ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించు. ప్రభు మహిమ ఏంటో నీకు తెలుస్తుంది. ప్రియ సహోదర సహోదరి, ప్రభు అధికమైన మహిమతో నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రత్యేకంగా మరి ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతుండగా అందరి జీవితాల్లో ప్రార్థన శక్తి నింపబడను కాక. మనం ప్రార్థిస్తే ప్రార్థన మన ప్రార్థన ప్రభు అంగీకరించి గొప్ప కార్యాలు చేసే దేవుడే ఉన్నారు. మరి ప్రార్థిద్దాం. ఏ కొరత ఉన్నా, ఏ నష్టం ఉన్నా. చూడండి, హన్నా ప్రార్థించింది. తన కొరత గురించి, తన నష్టం గురించి, తన బాధ గురించి ప్రభుతో విజ్ఞాపన చేసుకుంది. హన్నా ఏదైతే అడిగిందో మరి ప్రభు నిశ్చయంగా తన జీవితంలో జరిగించినట్లుగా నీ జీవితంలో కూడా ప్రభు జరిగించబోతున్నారు. ప్రత్యేకంగా ప్రభు మాటలు అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్.